హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించి ఉద్యమి ఆత్మీయ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు. మనందరికీ తెలుసు. దాంట్లో కూటమిలో ఉన్నటువంటి సమస్యల గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి. మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి లేదు, ఉండదు, చేయను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. దీని మీదే టీడీపీకి సంబంధించి ఇప్పటికే కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, టీడీపీ అధిష్టానం కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఇంటర్నల్గా ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టుగా మనకైతే వస్తున్న సమాచారం. దీని మీద మాట్లాడడానికి మన సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న, గుడ్ మార్నింగ్ అన్న. మీరు చూడొచ్చు, పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఇచ్చినటువంటి ఆ ఉపన్యాసంలో చాలా కీలకమైనటువంటి అంశం కూటమిలో అటు టీడీపీకి అలాగే జనసేనకి మధ్య జరుగుతున్నటువంటి కొన్ని సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారు పరోక్షంగానే ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఏమైనా సరే మీ ఆత్మగౌరవాన్ని నేను తాకట్టు పెట్టను అనేటువంటి ఆ పదం ఇప్పుడు టీడీపీలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎలా చూస్తారన్న? అసలు ఏం చర్చ జరుగుతుందంటారు? అంటే గతం కంటే కూడా కాస్త భిన్నంగా అనిపించింది తెలుగుదేశం పార్టీకి. టేక్ ఇట్ గ్రాంటెడ్ అన్నట్టుగా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ మద్దతు ఇస్తూ వస్తోంది. పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో 15 ఏళ్ల పాటు కూటమి ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన అనుభవాన్ని మేమందరం కూడా నేర్చుకుంటాము, ఆయన నుంచి చాలా నేర్చుకుంటాం, ఆయన అనుభవంతో ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పే స్వరం నుంచి ఇవాళ అవసరమైతే మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి మాత్రం తేను అనే పరిస్థితికి వచ్చారు. సో ముఖ్యంగా ఇది కొంచెం తెలుగుదేశం పార్టీలో కాస్త మింగుడు పడని అంశం అనమాట. సో టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకొని గతంలో మనం ఏం చేసినా చెల్లుతుంది అన్న భావన తెలుగుదేశం పార్టీలో గతంలో ఉండేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మనం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేరు అన్న అతి ఆత్మవిశ్వాసానికి తెలుగుదేశం శ్రేణులు వెళ్ళిపోయినాయి. అంటే ఇందులో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళు చాలా మంచి గౌరవాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నప్పటికీ వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. 15 ఏళ్ల పాటు ఉండాలి అని చెప్పారు. పైగా పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా గుర్తుండే ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో పొత్తుకు విఘాతం కలిగించే వ్యాఖ్యలు ఎవరు చేసినా ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుందని చెప్పేసి గట్టిగా అనేక సందర్భాల్లో చెప్పినారు. సో అంటే ఏంటి చేశారు కూడా. సో అంటే ఏంటి, తెలుగుదేశం పార్టీని ఎవరు ఏమనకూడదు, అంతే, తెలుగుదేశం పార్టీ మనల్ని గిచ్చితే గిచ్చించుకోవాలి, గిల్లితే గిల్లించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి అనే పరిస్థితి పార్టీలో ఉంది అనే ఒక భావన శ్రేణుల్ని ఒక రకంగా చెప్పాలంటే కాస్త నీరసపరిచిందని చెప్పాలి. ఇంకేముంది, మనం గతంలో మీరు గుంటూరులో ఒక మహిళ గుంటూరు సభా సాక్షిగా అంటే జనసేన పార్టీ మీటింగ్ పెడితే ఆ సభలో ఒక మహిళ మాట్లాడిన మాటలు చాలా వైరల్ అయినాయి. సో ఇంతకుముందు మేము వైసీపీ వాళ్ళ మీద ధైర్యంగా తొడగొట్టి పోరాడేవాళ్ళము, ఇప్పుడు ఏంటి కనీసం ప్రశ్నించలేని పరిస్థితికి వచ్చేసాం, అవకాశాలను అడగలేని పరిస్థితికి వచ్చేసాం, చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి ఆమె చెప్పిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయినాయి. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళి ఉంటాయి. ఎస్, పవన్ కళ్యాణ్ గారు సదుద్దేశంతో మంచి ఉద్దేశంతో చెప్తున్న మాటలన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకోవటం వల్లనే ఈ సమస్య వస్తోంది అని పవన్ కళ్యాణ్ గారు భావించినట్టుగా ఉన్నారు. అందుకే ఇలాంటి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి సంబంధించి ఆయన చెప్పిన 2-3 మాటలు, ఒకటి ఏంటంటే మీ అందరూ ఇబ్బందులు పడుతున్నారు, చాలా వరకు చాలా నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం, నాకు తెలుసు అన్నారు. నాకు తెలియదని మీరు అనుకోకండి, నాకు తెలుసు అన్నారు. ఎందుకంటే స్వయంగా ఆయనే ఇబ్బంది పడ్డాడు మొన్నటి వరకు. సో పిఠాపురంలో వర్మను తెలుగుదేశం పార్టీ ఎప్పుడో అతన్ని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఒక మాట అన్నారు, నేను స్వచ్ఛంగా ప్రేమిస్తాను, అదే విధమైన ప్రేమ నేను ఎక్స్పెక్ట్ చేస్తానన్నారు. పవన్ కళ్యాణ్ గారు అలాగే స్వచ్ఛంగా ప్రేమించారు, పొత్తుని ఉండాలి అని ఆకాంక్షించారు. అట్ ద సేమ్ టైం పొత్తుకు విఘాతం కలిగే చర్యలు ఎవరైనా తీసుకుంటే వాళ్ళని సస్పెండ్ చేస్తారని గట్టిగా మందలించాడు. మీరు గమనిస్తే డిప్యూటీ సీఎం అనే అంశంలో కూడా డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ గారు ఉంటారు. సో పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం అయితే ఇంకో డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ గారు ఉంటారన్నప్పుడు దీని మీద తెలుగుదేశం పార్టీలో పెద్ద చర్చ జరిగినప్పుడు ఎవరైనా జనసేన పార్టీలోంచి అది కరెక్ట్ కాదని మాట్లాడితే ఆయన ఈ అంశాన్ని మీరెవరూ మాట్లాడకూడదని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ అలాంటి స్టేట్మెంట్ తెలుగుదేశం పార్టీలో ఇవ్వలేదు. అంతర్గతంగా వాళ్ళ మీడియాలో వాళ్ళకి సపోర్ట్ చేసే మీడియాలో వేసుకోవటమే తప్ప దాన్ని బహిరంగంగా ఎక్కడ కూడా చెప్పిన పరిస్థితి లేదు. చాలా చోట్ల
పవన్ కళ్యాణ్ గారు ఎంతైతే చిత్తశుద్ధితో ఉన్నారో అంత చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీ కనపడలేదు. ఎస్పెషల్లీ స్వయంగా అధినేత, ఒక పార్టీ అధినేత పొత్తుకి కారణమై ఇవాళ గెలుపు కారణమైన పవన్ కళ్యాణ్ గారు సొంత నియోజకవర్గం పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని వర్మ పనిచేస్తున్న సంగతి మనం కూడా బయట పెట్టాం. సో అంటే వర్మ ఎంత ఇబ్బందులు పెడుతున్నాడు గత 2 ఏళ్ల నుంచి చూస్తుంటే 23 నెలలు, కరెక్ట్ గా చెప్పాలంటే 23 నెలలుగా తెలుగుదేశం పార్టీ వర్మ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? అంటే ఏం కాదు, ఉండని, పర్వాలేదు, కనీసం హెచ్చరించినట్టు కూడా కనిపించలేదు. నాకు తెలిసి కంటిన్యూ చేశారు దాన్ని, హెచ్చరించినట్టు కూడా కనపడలా. ఎస్, అలాగే మహాసేన రాజేష్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఓడించండి, పవన్ కళ్యాణ్ గారు ద్రోహి అని చెప్పేసి ఎన్నికల ముందు కూటమిలో ఉంటూ వ్యాఖ్య చేస్తే అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి ప్రెస్ మీట్లు పెట్టించిన పరిస్థితి చూడండి. వాళ్ళు అంటే పొత్తుకి పవన్ కళ్యాణ్ గారు కట్టుబడ్డట్టు అంతే చిత్తశుద్ధితో వాళ్ళు వ్యవహరిస్తున్నారా అంటే ఎక్కడో అనుమానాలు వస్తూ ఉన్నాయి. సో ఈ అనుమానాలు మొన్నటి వరకు కార్యకర్తల్లోనే ఉండేవి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ కార్యకర్తలు నిస్తేజంతో వ్యవహరిస్తున్నారు, అందరూ కూడా నిరాసక్తత ప్రదర్శిస్తూ ఉన్నారు. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ మనల్ని టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుని ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు పెడతా ఉంది. ఫస్ట్ థింగ్. రెండోది, మీరు చూడండి, చిత్తూరు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జనసేన పార్టీ వాళ్ళని తన పార్టీలో చేర్చుకున్నారు. ఇది కేవలం చిత్తూరులోనే కాదు, చాలా చోట్ల జరిగింది. జనసేన పార్టీ వాళ్ళను, ఆ నాయకుల్ని మీరు ఎట్లా చేర్చుకుంటారు? పొత్తులోనే ఉన్నాం కదా. తెలుగుదేశం పార్టీ చేర్చుకుంటేనే మనకి ఒంగోలులో ఒక అతను చాలా గట్టిగానే ఆ మాత్రం లేదా మాకు చెప్పాలని తెలియదా అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళని చేర్చుకుంటేనే బాధపడుతున్నారు. ఈవెన్ పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది వచ్చారంటే వాళ్ళని ఎలా చేర్చుకుంటావని వర్మ అడిగాడు. వర్మ మాత్రం కొన్ని గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోటి జనసేన పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టించాడు. సో అంటే వాళ్ళు చేస్తే ఒక న్యాయం, వీళ్ళు చేస్తే న్యాయం కాదన్నట్టుగా చాలా చోట్ల పరిస్థితులు ఉన్నాయి. ఈ క్షేత్రస్థాయి పరిస్థితులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తెలియవా అంటే తెలిసి ఉండొచ్చు. అయితే వాళ్ళంత ఫోకస్ చేసి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. వాళ్ళు కావాలని తెలిసి అలానే చేశారని నేను అనను, కానీ తెలిసినా కానీ ఇవన్నీ కామనే కదా అని వదిలేసి ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, నేను స్వచ్ఛంగా ప్రేమిస్తా, త్రికరణ శుద్ధితో నేను ఉంటా. పొత్తు ధర్మం అంటే పొత్తు ధర్మానికి కట్టుబడి త్రికరణ శుద్ధితో ఉంటా, కానీ అదే త్రికరణ శుద్ధిని నేను వాళ్ళ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తా అని చెప్పేసి ఆయన మాట్లాడారు. రెండో అంశం, సో చాలా మంది మీరు ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ మరీ ఇబ్బంది పడిపోయి మీ ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెట్టే పరిస్థితి వస్తే నేను దాన్ని ఏమి టాలరేట్ చేయను, దానికి నేను తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటా. అంటే అవసరమైతే పొత్తు నుండి బయటకు వచ్చే దానికి కూడా నేను సిద్ధం తప్ప మీ ఆత్మగౌరవాన్ని ఈ స్థాయిలో ఎప్పుడు చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు అనేది ప్రధానంగా మాట్లాడుకుంటున్నారు. మూడో అంశము, సో జై అమరావతి అనద్దు, జై ఆంధ్ర అనండి అని చెప్పారు ఆయన. అంటే అమరావతి అనేది ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్నప్పుడు జై అమరావతి అనే నినాదాన్ని కూడా తీసుకురావాల్సినప్పుడు, అంటే ఒక క్యాపిటల్ ని మనం ఒక ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు క్రౌడ్ పుల్లర్గా, లేకపోతే అదొక యాంకర్ గా ఉండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు హైదరాబాద్ అయితే ఎట్లా చర్చించుకుంటున్నా అట్లా అమరావతి కూడా చర్చించుకోవాలనేది వాళ్ళ అభిమతం. కానీ పవన్ కళ్యాణ్ గారు జై అమరావతి అంటే ఒక ప్రాంతం వాళ్ళకి మనం జై కొట్టినట్టయితే జై ఆంధ్ర అందామన్నారు. ఈ నినాదం కూడా వాళ్ళలో కొంత అనుమానాలు రేకెత్తిస్తుంది. ఏంటి పవన్ కళ్యాణ్ గారు స్లోగా ఏమన్నా దూరం అవుతున్నారా? అట్ ద సేమ్ టైం వైసీపీ వాళ్ళు ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఉన్నది లేదు అన్ని కలిపి పొత్తు బ్రేక్ అవుతుంది, చాలా ప్రయోగాలు చేసుకుంటున్నారు. దాంట్లో సక్సెస్ అవుతారా అనే దాని మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు చూడొచ్చు. అయితే ఇదేదో ఎక్కడో తేడా కొడుతుంది అన్న భావన తెలుగుదేశం పార్టీలో అయితే గట్టిగా వచ్చినట్టుగా మనం భావించాలి. తేడా కొడితే ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా ఇది 2029 ఎన్నికలకు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, అటు తెలుగుదేశానికి మంచిది కాదు, జనసేనకి మంచిది. కానీ జనసేనకు మంచిది కాకపోయినా ఆత్మగౌరవాన్ని దెబ్బతినేటప్పుడు ఇక మంచిదా చెడ్డదేముంది? దానికంటే మించింది లేదు కదా. సో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని తెలుగుదేశం పార్టీ కూడా సీరియస్ గా తీసుకుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్యానలిస్టులు, అధికార ప్రతినిధులు అన్ని చర్చల్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా ఆయన పొత్తుకు సంబంధించిన ధర్మాన్ని కాపాడుతూనే పార్టీని బలపరుచుకునే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే సర్దుకొని మనం చేసుకోవాల్సిన అవసరాన్ని కూడా ఆయన వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయని చాలా పాజిటివ్ గా మాట్లాడారు. కానీ తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా చర్చ గట్టిగా జరుగుతోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి పల్లా శ్రీనివాస్ కి దీని మీద గట్టి కసరత్తు చేయాలి, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ని వాటన్నిటిని సార్ట్ అవుట్ చేయాలి. మన కారణంగా ఇబ్బంది వచ్చి
బ్రేక్ అయితే గనక మనం కారణం కాకూడదు దానికి. సో ఇలాంటి అంశాలన్నింటినీ మనం అడ్రస్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఓకే. సీరియస్ గా చెప్పినట్టు తెలిసింది. దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. ఏ నియోజకవర్గాల్లో ఉన్నాయి. సో పిఠాపురం లాంటి పరిస్థితి ఎక్కడెక్కడ ఉంది. స్వయంగా ఆయనే 23 నెలలు ఇబ్బంది పడ్డాడంటే మిగతా వాళ్ళు ఎప్పటి నుంచి ఎంత ఇబ్బంది ఇన్ఛార్జీల పడుతుంటారు. పరిస్థితి ఏంటి, సో పిఓసీల కాబట్టి పరిస్థితి ఏంటి? వాళ్ళన్నిట్లో కూడా పిఓసీల పరిస్థితి ఏంటి, ఇన్ఛార్జీల పరిస్థితి ఏంటి, ఆల్రెడీ గెలిచిన ఎమ్మెల్యేల పరిస్థితులు ఏంటి, వీటన్నింటికి సంబంధించి వాళ్ళకి ఎక్కడెక్కడ నియోజకవర్గాలు ఏ సమస్యలు ఉన్నాయో తీసుకొచ్చి వాటిని సార్ట్అవుట్ చేయడానికి ఏం చేయాలో పవన్ కళ్యాణ్ గారితో చర్చించి నిర్ణయం తీసుకుందాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఒక కసరత్తు చేయమని ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చెప్పినట్టుగా మనకు వస్తుంది, సమాచారం వస్తుంది. ఏదైనా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వ్యాఖ్యల మీద చంద్రబాబు నాయుడు గారు సీరియస్ గా స్పందించారు, కానీ అట్టని చెప్పేసి నెగిటివ్ గా స్పందించారు, సీరియస్ గా స్పందించారు. దీని మీద చర్య తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అంత ఆవేదన పూర్వకంగా మాట్లాడే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనే దాని మీద మనం అధ్యయనం చేయాలి అని చెప్పి, సో దీన్ని సార్ట్అవుట్ చేసుకుని పొత్తుని చిరకాలం పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా రాబోయే 15 ఏళ్ల పాటు పొత్తును ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రమే కాదు, మన మీద కూడా ఉందన్న వ్యాఖ్యలు చంద్రబాబు అంటే నాయుడు ఈ గారు మధ్య కాలంలో అంటే చేసినట్టు పవన్ మనం కళ్యాణ్ గారు గత ఒక 3-4 నెలల వరకు కూడా 15 సంవత్సరాలని చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలి అని చెప్పారు. బట్ ఈ 2-3 నెలల నుంచి అయితే కొంచెం ఆ స్లోగన్ కూడా తగ్గినట్టుగా కనిపిస్తూ ఉంది. దాని మీద కూడా కొంత చర్చ మీడియాలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో అవి కూడా ఏమన్నా దీంట్లో కూడా పరిశీలించేటువంటి అవకాశం పవన్ కళ్యాణ్ గారు దాన్ని కొంచెం ఆలోచించి వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి ఏమైనా ఉందంటారా? అంటే ఆయన అన్న మాటని మనము ఒక మంచి పాజిటివ్ కోణంలోనే చూడాలి. బట్ అలా అంటే శ్రేణులు ఏమనుకుంటే 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉంటే మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి అంటే జనసేన పార్టీ శ్రేణుల్లో చాలా నిరుత్సాహం అయితే ఏర్పడిన మాట వాస్తవం. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ గారు కొంత దాన్ని టోన్ డౌన్ చేసినట్టుగా మనం భావించాలి. ఇందులో ఆయన భావన మొదటి నుంచి కూడా ఆయన భావనలో తప్పులేదు. త్రికరణ శుద్ధిగా అన్నారు, త్రికరణ శుద్ధిగానే ఉన్నారు. ఆయన ఇప్పుడు కూడా ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనము ఖచ్చితంగా ఆయన సారథ్యాన్ని, ఆయన ముఖ్యమంత్రి అవ్వడాన్ని మనం సపోర్ట్ చేయాలి. సో ఆయన ద్వారానే మనం ముందుకెళ్ళాలి అనే ఒక భావన ఉంది. రాష్ట్రానికి మంచి జరుగుతుంది. సో సీఎం పదవి మీద వ్యామోహం లేని వ్యక్తి. మనం ప్రసారి చెప్తుంటాం, అంటే రాజ్యం మీద కాంక్ష లేని రాజు కంటే బలవంతుడు ఎవరు ఉంటారు, గొప్పోడు ఎవడు ఉంటాడు. అట్లా రాజ్యం మీద కాంక్ష లేదు, ప్రజల మీద మాత్రమే మమకారం ఉంది ఆయనకి. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు పర్వాలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు కాకుండా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే మాత్రం సమస్య రావటం ఖాయంగా కనబడుతుంది. కాబట్టి సో ఈ విషయాన్ని పలు సందర్భాల్లో మన ఛానళ్ళు కావచ్చు, ఇతరులు కావచ్చు, అందరూ కూడా దీని మీద చర్చిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చేరుతుందిగా. మనం చేసే వ్యాఖ్యలు తప్పుదోవ పడుతున్నాయి, అంటే వక్రీకరించబడి వేరేలాగా జన సైనికుల మనసుల్లోకి వెళుతున్నాయి. కాబట్టి దీన్ని మనం కొంత సర్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు పదే పదే చేయకూడదన్న ఒక భావనకి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఉండొచ్చు. అందుకే దాని మీద పార్టీ కార్యక్రమంలో కూడా 15 ఏళ్ల పాటు పొత్తుండాలి, ఆయన ముఖ్యమంత్రి ఉండాలన్న వ్యాఖ్యలు చేయలేదు. సో బహుశా చేయకపోవడం ఒక శుభ పరిణామం. పార్టీ బలోపేతానికి అది చాలా ఊతమిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే జనసేన పార్టీకి సంబంధించి బలోపేతంపై కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. దాని మీద కూడా మనం ఒక వీడియో చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ విషయాలు కూడా మీకు మరికొద్ది సేపట్లో ముందు తీసుకొస్తాం.